జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మంతా? ఇంతేనా గన్పూర్ది? జై తెలంగాణ. హైదరాబాద్ కి నవడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలన్నా ఇక. నేను ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు సహజంగా మా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను నేను. మరి ఇట్లా గన్పూర్ నియోజకవర్గం పోతున్నా, సోడస్పల్లి పోతున్నా, అక్కడ డాక్టర్ రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు అందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టినరు. మరి మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు చాలా మంది వస్తారు. ఏం చెప్పాలని అడిగిన నా బిడ్డను. ఏం చెప్పిందంటే, మొదలు నీకు మైక్ ఇస్తే ఆఖరికి మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి సపడే కూర్చో అన్నది. మరి మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నా? మధ్యలో మైక్ ఇస్తే నాకంటే ముందు మాట్లాడిన రాజేశ్వరరెడ్డి అన్న బాగా మాట్లాడిండు, ఆఖరికి మాట్లాడే సత్యవతి అక్క ఇంకా బాగా మాట్లాడుతుందని చెప్పి సపడే కూర్చో అన్నది. మరి ఆఖరికి మాట్లాడితే ఏం చేయాలని నేను అడిగిన. ఏం చెప్పిందంటే, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు నాకేమీ మిగిలియలేదు, అంత వాళ్ళే చెప్పినరు, ఇక కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి గట్లనే ఉన్నది. దగ్గర దగ్గర అన్ని ముచ్చట్లు పెద్దలు అన్ని విషయాలు చెప్పేసినరు. కానీ ఇంత దూరం వచ్చినందుకు, మరి మీరు ఇంతమంది వచ్చి ఇంత ఘనంగా స్వాగతం చెప్పినందుకు ముందుగా మీ అందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా చాలా అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ రాజయ్య గారికి, కడియం శ్రీహరి గారికి, మా సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ముగ్గురికి థ్యాంక్ యూ. అందరికి కూడా థ్యాంక్ యూ. పెద్దలు దయాకర్ రావు అన్నకు, సత్యవతి అక్కకు, గౌరవనీయులు మండలి డిప్యూటీ చైర్మన్ గారు పెద్దలు బండా ప్రకాష్ అన్నకు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు సోదరులు దయాకర్ అన్న, అదేవిధంగా మా రాజేశ్వరరెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, రవీందర్ రావు గారు, ఆరూరి రమేష్ గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు సతీష్ అన్న గారు, తమ్ముడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దాస్యం వినయ్ భాస్కర్ అన్న హన్మకొండ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు, పరకాల ఎమ్మెల్యే అన్న ధర్మారెడ్డి గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే అన్న గండ్రా వెంకటరమణారెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి జ్యోతక్క గారు, ఎమ్మెల్సీ పెద్దలు బసవరాజ్ సారన్న గారు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ చీఫ్ విప్ గౌరవనీయులు వెంకటేశ్వర్లన్న గారు, వేదిక పైన ఉన్న గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పార్టీ బాధ్యులు, పెద్దలందరికీ పేరు పేరున, నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, పేరు పేరున మా పత్రికా అన్నలు అందరికీ పేరు పేరున నమస్కారం. గన్పూర్ నియోజకవర్గంలో ఇప్పుడే పెద్దలు రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు, రాజేశ్వరరెడ్డి గారు ఏమేమి జరిగిందో సోదాహరణంగా ఈరోజు ఏ ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామో వారు చెప్పడం జరిగింది. మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చిన మీ అందరి కోసం ఏమేమి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం, రాబోయే సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేయబోతున్నామో కూడా క్లుప్తంగా చిన్నగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేవాదిలో నుంచి నీళ్ళు వచ్చినా 2 పంటలు పండే పరిస్థితి ఉన్నా, ఇంకా కొన్ని గ్రామాలు ఏవైతే ఎత్తు మీద ఉన్నాయో వాటికి నీళ్ళు అందాలన్న ఉద్దేశంతో ముగ్గురు కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే 3 లిఫ్టులు మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటిది గండి రామారం రిజర్వాయర్ దగ్గర ఏదైతే ఈరోజు పంప్ హౌస్ కట్టుకొని అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకుంటామో 14 గ్రామాలు, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దెలగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్ నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుసాపూర్, బొంతగట్టు, నాగారం, కూటిగల్, ఈ 14 గ్రామాలకు 3,354 ఎకరాలకు నీళ్ళిస్తూ 67,54 లక్షల మొదటి లిఫ్ట్కు ఈ రోజే పూజ చేసుకున్నాం. సంవత్సరం లోపల 2 పంటలకు ఈ అన్ని గ్రామాల్లో నీళ్ళిచ్చే బాధ్యత మాది. రెండవ లిఫ్టు పైప్ లైన్ వేసి గుండ్లసాగర్ గ్రామం నుంచి లోక్యా తాండా వరకు 9,70 లక్షల
1620 ఎకరాలకు నీళ్లు ఇస్తూ 6 గ్రామాలు ముప్పారం, నారాయణగిరి, వేలేరు, సోదష్పల్లి అంటే గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మీ ఊరు, మల్లికుదుర్ల, శాలపల్లి ఈ 6 గ్రామాలకు 9,70,00,000తో ప్రత్యేకంగా మరొక లిఫ్టు. 3వ లిఫ్టు నష్కల్ రిజర్వాయర్ దగ్గర పంప్ హౌస్ కట్టి ఆడికెళ్ళి పైపేసి 31,42,00,000 రూపాయలతో 1820 ఎకరాలకు నీళ్లు ఇస్తూ 10 గ్రామాలు వంగలపల్లి, ధర్మాపురం, మల్లక్పల్లి, ఈ మధ్యన కళ్ళు కనబడతలేవు, వయసు అయిపోయింది, వనమల కనపర్తి, ఎవరు పెట్టిరే పేరు, ఇది కన్ఫ్యూజింగ్ ఉంది. వనమల కనపర్తి, కొండపర్తి, వెంకటాపూరు, ఐనవోలు, సింగారము, పున్నేలు, పంతిని మొత్తం 30 గ్రామాలకు 3 లిఫ్ట్ల ద్వారా 6,794 ఎకరాలకు నీళ్లు ఇస్తూ 104,92,00,000 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 3 లిఫ్ట్లకు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు మన పంచాయతీరాజ్ మంత్రి గారి ఆధ్వర్యంలో 3,99,00,000 రూపాయలతో మరి కొత్తకొండ నుంచి వేలేరు నుంచి భీమదేవరపల్లి మండలంలో ఉన్న రోడ్డును 3 గ్రామాలు కొత్తకొండ, వేలేరు, చింతలపల్లి, ఈ 3 చంతాయిపల్లి మూడింటికి సంబంధించిన రోడ్డు మంచిగా చేసుకోవడంతో పాటు అదేవిధంగా మరికొన్ని రోడ్లు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలతో మన పంచాయతీరాజ్ మంత్రి గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఒక 8,41,00,000 రూపాయలతో ఆ రోడ్లు, వాటితో పాటు కుడా ఆధ్వర్యంలో ఒక 3 ముఖ్యమైన పనులు 11 కోట్ల రూపాయలతో, బీటీ రోడ్డు గుండ్ల సాగర్ నుంచి వెంకటాద్రిపేట వరకు 3,08,00,000 రూపాయలతో 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి శంకుస్థాపన చేసుకున్నాం. చిల్పూరు, రాజవరం, చిన్నపెండ్యాల హైవే దాకా బీటీ రోడ్డు గుండ్ల సాగర్ నుంచి పీచర వరకు 4 కోట్ల రూపాయలతో పీచర నుంచి చేర్యాల హైవే దాకా దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ధర్మసాగర్ బండు మొత్తం వరంగల్ పట్టణానికి నీళ్ళిచ్చే ధర్మసాగర్ బండుకు కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలు కూడా ద్వారా కేటాయించి ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం చూసినట్టయితే 124,93,00,000 రూపాయలు, గట్టిగా సపట్లు కొట్టాలి. ఇంత పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజు మీ గణపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా కొన్ని 6 నెలల్లో పూర్తవుతాయి, కొన్ని 9 నెలల్లో, కొన్ని 12 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు పోతాం. దాంతోపాటు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కోరినారు, గణపురాన్ని మున్సిపాలిటీ చేయాలి, స్టేషన్ గణపురాన్ని అని చెప్పినారు. తప్పకుండా చేసి అతి త్వరలోనే మీకు ఆ శుభవార్తను కూడా అందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు చెప్పినారు. ఒక మహిళా డిగ్రీ కళాశాల, గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా డిగ్రీ కళాశాల ఇచ్చినారు, కానీ ఒక జనరల్ కళాశాల కావాలని కోరినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి స్టేషన్ గన్పూర్ జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఒక ఓపెన్ డిగ్రీ కాలేజ్ కావాలని కోరినారు. తప్పకుండా దాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని రోడ్లు 4 మండలాలను కలుపుతూ ఉన్న రోడ్ ఏదైతే ఉన్నదో, ఒక జిల్లా కేంద్రం నుంచి మరో జిల్లా కేంద్రానికి పోయేది, వరంగల్ నుంచి జనగామ పోయే రోడ్డు, మీ గణపురం మీదుగా పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని డబల్ రోడ్ చేయాలని చెప్పి కోరినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాన్ని కూడా చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి కోసం జరిగిందే తెలంగాణ పోరాటం. ఇవాళ ఒకే ఒక్క రోజు 125 కోట్ల రూపాయలు మీ గణపురం నియోజకవర్గానికి వచ్చినాయంటే ఎన్నడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చిన పరిస్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం కాబట్టే ఈరోజు వెనకబడ్డ ప్రతి నియోజకవర్గం మన నియోజకవర్గం అనే భావనతో ఎక్కడ ఉన్నా మా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, అన్నలు అందరూ నా వాళ్ళనే భావనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు సమదృష్టితో సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా చాలా బ్రహ్మాండంగా ఈరోజు నియామకాల విషయానికి వస్తే మా తమ్ముళ్లకు తెలుసు, 2,21,000 ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,21,000 ఉద్యోగాలు ఈరోజు నింపుకుంటా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడే పెద్దలు చెప్పినారు, గణపురం నియోజకవర్గంలో 2 పంటలకు నీళ్ళు ఇచ్చే స్థాయికి
దేవాదులకు 8,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చిన ఘనత, దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లాకు నీళ్ళిచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి ఏం కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాం, బీద బిక్కిని కడుపులో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, దివాలా కోరు రాజకీయం చేసేటోళ్ళు కేవలం తాకట్లు పెట్టడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే వాళ్ళు కొంతమంది పనికి మాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో తిరుగుతున్నాడు ఒక ఆయన, మీ జిల్లాలో తిరుగుతున్నాడు ఒక ఆయన, కాంగ్రెస్ అధ్యక్షుడట. ఆయన ఏమంటున్నాడు, కేసీఆర్ గారు ఇంకా ఈ పని ఎందుకు గాలే, ఆ పని ఎందుకు గాలే, ఆన్నో ఇన్నో మిగిలిపోయిన పని ఉంటే ఇది గాలే అది గాలే అని చందమామలో చిన్న చిన్న మచ్చలుంటే ఆ మచ్చలను చూపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అని మరి అడుక్కుంటున్నాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా, సోదరా, ఒక్క ఛాన్స్ కాదు, నీ పార్టీకి, నీ దిక్కుమాలిన పార్టీకి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో 1, 2 కాదు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు. 50 ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని మీ దౌర్భాగ్యుల చేతుల్లో పెట్టినందుకే కరెంటు లేక, నీళ్లు లేక, సాగునీరు లేక ఆత్మహత్యల పాలైండు తెలంగాణ రైతన్న. ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొచ్చి ముందుకు పోతా ఉన్నాం. నువ్వు రెచ్చగొట్టినా, చిల్లర మల్లర మాటలు మాట్లాడినా పడిపోయేటోళ్ళు ఎవరు లేరు, అమాయకులు అంతకంటే లేరు. కానీ ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ కథలు వింటుంటే ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మన సుధాష్ పల్లెస్ అంటే ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలేదు అనికి. చిన్నప్పటి నుంచి స్కూల్కి చక్కగా పోలే, అన్ని లంగ సోపతులు పట్టిండు. పట్టి అట్లనే పెరిగి 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 ఇక పాడైండు పూర్తిగా. మా చిన్నప్పటి నుంచే మందు దాగుడు, గుట్కా బుక్కుడు, జర్ద బుక్కుడు, అన్ని లంగ అలవాట్లు, లంగ సోపతులు. ఆఖరికి ఏమైంది, 16, 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాయన ప్యాంటు ఆడ గోడ మీద ఉంటే ప్యాంట్లోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండు, పర్సు కొట్టేవేయండు. వాళ్ళ అమ్మ చూసింది. అమ్మ చూసి ఉరికొచ్చి పట్టుకొని దౌడమికెళ్ళి ఒకటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా, ఎంత దుర్మార్గుని, ఎంత చండాలమైన పని అని చెప్పి గట్టిగా కొట్టింది. కొడితే ఏమైంది, ఆయన కోపం మీద వాడు తాగి ఉన్నాడు, రోకల్ బండ తీసుకొని తల్లిని మరలవాడి కొట్టిండు. కొడితే తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. తండ్రి ఉరికొచ్చిండు, చూసి ఎంత పని చేస్తేవరా నాయన అని చెప్పి ఉరికొచ్చి అయ్యయ్యో అని చెప్పి పాపం గుండెలు బాదుకుంటా పిల్లగాన్ని ఆపోయిండు. వాడు తండ్రిని కూడా అదే రోకల్ బండ అందుకొని తండ్రిని కూడా కొట్టిండు. తండ్రి కూడా ఆయనతో అక్కడనే కుప్పగూలిండు, చచ్చిపోయిండు. మరి మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకొని జడ్జి గారి దగ్గర తీసుకుపోయారు. జడ్జి గారి దగ్గర తీసుకపోతే ఆ జడ్జి గారు పాపం మన ఎర్రవెల్లి దయాకర్రావు గారు లెక్క కొద్దిగా పెద్ద మనిషి, మంచోడు. ఆయన చూసినట్ట పిల్లగాని కిందికి వెళ్ళి మీద దాకా చూసి, అరే నేను చాలామంది గలీజ్గాలను చూసినారు ఆ జీవితంలో, చాలామంది క్రిమినల్స్ చూసినా, కానీ నీయసంటోనైతే చూడలేదు. నేను సొంత తల్లిదండ్రినే చంపినావు, ఏం చేయాలో నువ్వే, ఇక నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమైతే లేదు, నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు ఏమన్నాడు ఎరికేనా, అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిటారుగా నిలబడ్డాడు, ఎగ్దమ్ 2 చేతులు కట్టుకొని యాక్టింగ్ చేసుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. రేవంత్ రెడ్డిని చూస్తే కూడా నాకు గదే కథ గుర్తొస్తుంది. హంతకుడే సంతాపం చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా సావగొట్టినోడే ఇయ్యాల వచ్చి కరెంటు ఇది అది అని ఎకసెక్కపు మాటలు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, మరి 50 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు, ఏం చేసినావా నాడు? ఆ రోజు గుడ్డి గుర్రాల పనులు తోమినవా? ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ, నీ ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయి? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా అన్నాడన్నా? ఉచిత విద్యుత్ ఇవ్వాలే, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అన్న ఆలోచన వచ్చిందా? ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పంటకు 5,000 రూపాయలు ఇచ్చి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చి మరి బ్రహ్మాండంగా రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నడన్నా వచ్చిందా? రైతులకు బీమా కల్పించి 1 రూపాయి కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్నా నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకసెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే
పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా? తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకున్న వాడిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది. తెలంగాణ ఈరోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ, మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్, హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది? సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు మనం పుట్లు వడ్లు పండించి పంజాబ్, హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం. ఆ ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిళ్ళ కోసం జరిగే యుద్ధాలు, కొట్లాటలను బంద్ చేయించిన నాయకుడు, ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, మాట్లాడితే ఒక మాట అంటారు, మాట్లాడితే ఇవాళ రేపు ప్రతిపక్షాలకు వేరే చెప్పేందుకేం లేవు. సాగునీటి కష్టాలు లేవు, తాగునీటి కష్టాలు లేవు, కరెంటు పంచాయతీలు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు, కాలిపోయే మోటార్లు లేవు. ఏం చెప్పాలి మరి? ఒకటే డైలాగ్ పట్టుకున్నారు, కేసీఆర్ కుటుంబ పాలన. అవును, నేను చెప్తా ఉన్నా, గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే. కానీ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే. 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎట్లా పెద్ద అంటవా? ఎట్లా ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా? తప్పకుండా మీరు వినాలి. 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది, వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా? 45 లక్షల మంది పెద్దవాళ్లకు మీరు 200 పెన్షన్లు ఇస్తే 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రైంది కేసీఆర్ కాదా? 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో, షాదీ ముబారక్తో 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా? అదేవిధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది. కానీ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి అయితా, అక్కడైతేనే మా మేనమామ పంపిన, మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా? నేను చెప్పే ఈ వాస్తవాలు కాదా? 978 గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా? అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి, ఈ 4 కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే. 4 కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు, మతం పిచ్చి లేదు. జనహితమే మన అభిమతం, అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఆలోచించమని కోరుతా ఉన్నా. గ్రామాలు బాగుపడుతున్నాయి. పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఇంటి ముంగట నల్లా తిప్పితే నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు, ఒక వైకుంఠధామం. ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు? ఇవన్నీ అల్కటి పనులైతే 67 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ వచ్చినాకనే ఎందుకు అవుతున్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు, దయాకర్ రావు గారు చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. దేశం మొత్తంలో 20 బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. 19 గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది. అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే బ్రహ్మాండంగా 26 మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తా ఉన్నది. ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు, ఇంకో దిక్కేమో నోటికొచ్చినట్టు తిడతారు. దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ 8.5 సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైసా పని కూడా చేయలేదు తెలంగాణ కోసం. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి. ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమేం మాటలు చెప్పిన ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారు, భాइयों बहनों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं
అన్నాడా లేదా? వచ్చినాయా 15 లాక్ ఎవరికన్నా? వచ్చినాయా లేవా? వచ్చినాయా? వినబడతలేదు. వచ్చినాయా రాలేదా? 15 లాక్ అన్నాడు, అవతల పడ్డాడు, ఇప్పటిదాకా పత్తలేడు. ఇంకేమన్నాడు ఆ రోజు? రైతుల ఆదాయం డబల్, నన్ను ప్రధానమంత్రి చేయుండ్రి, రైతుల ఆదాయం డబల్ అన్నాడు. ఎవరన్నా ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది? ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడని ఉన్నాడా? ఎవరి ఆదాయం డబల్ అయింది, ట్రిపుల్ అయింది, 1300 రెట్లు పెరిగింది దేశంలో? ఒకడే ఒక్కడు. ఎవరు? మన పైసలన్నీ ఆడిపోయినాయి. 15 లక్షలన్నీ ఎవరి ఖాతాలో పడ్డాయి? ఆయన ఖాతాలో పడ్డాయి. ఇంకేమేం నరికిండు? నల్లధనం మొత్తం తెచ్చేస్తా, ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా, మీ అందరికీ వంచుతా అన్నాడు. ఏదా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండు, తప్పించుక తిరుగుతుండు. నల్లధనం లేదు. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి, బుల్లెట్ రైళ్లు దడ 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 ఉరుకుతూనే ఉంటాయి అన్నాడు. బుల్లెట్ రైళ్లు కాదు కదా, మామూలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉరుకుతలేవు. తెలంగాణలో కొత్తగా 100 కిలోమీటర్ల రైలు కూడా వేయలే, కొత్త లైన్. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా పరిపాలించడే కాకుండా ఈరోజు ఒకే ఒక్కరిని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ఒకటే పని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి. వాళ్ళ దోస్తుకు మూటలు మోయాలి, వాళ్ళ దోస్తును పెద్దోను చేయాలి, అందులోకెళ్ళి వాళ్ళ పార్టీకి చందా తీసుకోవాలి, వాటితో ఓట్లు కొనాలి, మొత్తం దేశాన్ని ఓట్లు కొనాలి, ఎమ్మెల్యేలు కొనాలి, ప్రభుత్వాలు వడగొట్టాలి, పార్టీలు చీల్చాలి. ఇదే పని తప్ప ఇంకొక పని లేదు. తెల్లారులేస్తే ఒకటే మాట, పైనున్నోళ్ళేమో ఢిల్లీలో ఉన్నోళ్ళేమో నోటికొచ్చినట్టు ఫేకుడు, ఇక్కడ ఉన్నోళ్ళేమో జోకుడు. ఒక ఆయన అంటాడు ఇక్కడ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు. మోడీ కష్టపడి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. మరి శాస్త్రవేత్తలు, కెమిస్టులు, పాపం పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ గడ్డిగోసినరా? మరి వాళ్ళందరూ లెక్క కాదట, మోడీ ఒక్కడే కనుక్కున్నాడట కరోనా వ్యాక్సిన్. ఇది మనం నమ్మన్నట. ఏమనాలి? ఆయన ముఖాలు, మెదడులు మోకాళ్ళు ఉన్నదా, అరికాళ్ళు ఉన్నదా, ఏమనుకోవాలి కిషన్ రెడ్డిని? ఇట్లా మాట్లాడతాడు. ఇంకా అన్యాయం ఏంటంటే, ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఒకళ్ళకు పోటీ, వాళ్ళకు నేను ఎక్కడ వెనక పడిపోతున్నావు అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, బండి సంజయ్ అని, రాష్ట్ర అధ్యక్షుడు. ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఆయన నోటికి మొక్కాలే. ఒకరోజేమో చలో మసీదులు గులగొడదాం, శవం వెళ్తే మీది, శవం వెళ్తే మాది అంటాడు. శివం వెళ్తే మాది, శవం వెళ్తే మీదట. ఎవడన్నా ఎంపీ అయ్యేది, ఎమ్మెల్యే అయ్యేది మసీదులు తవ్వితే అవుతారా? నాకు అర్థం కాదు. మసీదులు తవ్వి అలా శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. ఇది ఒక ఎంపీ ఆయన. ఇంకొక రోజు అంటాడు, దేవుడన్నా దేవుడు నా మోడీ అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవనికి దేవుడు, ఎవలకు దేవుడు? 400 రూపాయలున్న సిలిండరు 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? లేదా 70 రూపాయలున్న పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు మా రైతులకు, మా తమ్ముళ్లకు దేవుడా? ఎవలకు దేవుడు? ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి రైతులకు, ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి 700 మంది రైతులను ఢిల్లీ పక్కన చలిలో, ఎండలో, వానలో నిల్సోబెట్టి నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళ కొంపలు ఉచ్చుకున్నందుకు, వాళ్ళను చంపినందుకు వాళ్లకు దేవుడా? ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ? తెలంగాణలో మన వరంగల్ జిల్లాకు పక్కనే ఉన్న కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు దేవుడా? తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుకు దేవుడా? మన ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యనందుకు దేవుడా? తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాలయం కానీ, కొత్తగా ఒక విశ్వవిద్యాలయం కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక నర్సింగ్ కాలేజ్ కానీ ఏది ఇయ్యనందుకు మన విద్యార్థులకు దేవుడా? ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు? అయితే గీతే నీకు దేవుడు కావచ్చు, అదానికి దేవుడు కావచ్చు, మాకు మాత్రం ఈ ప్రధాని దేవుడు కానే కాదు. ఖచ్చితంగా తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నదా అంటే ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎక్కువ మాట్లాడినామనుకో, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా, పంపినరా వెంటనే ఈడీని పంపినరి, సిబిఐని పంపినరి, ఐటీని పంపినరి, ఈయన సంగతి చూడుండ్రి. వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉసిగొల్పి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి, కేసులు పెట్టండి, వాళ్ళని ఇరికియండి, జైల్లో పెట్టండి అనే ఒక దిక్కుమాలిన పని తప్ప ఇంకో మంచి పని అయితే చేస్తలేడు ఈ ప్రధానమంత్రి. భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలుకు పోయి వచ్చిన వాళ్ళం మేము. ఎవ్వనయ్యకు భయపడం, ఎంతటికైనా పోరాడతాం, ఎంత దాకానైనా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు, మిమ్మల్ని, మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తూ ఉన్నది. శ్రీలంకలో అక్కడి ప్రభుత్వమే చెప్పింది, నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి, మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి, మా అధ్యక్షుని దగ్గరికి వచ్చి అదానికి పవర్ ప్రాజెక్ట్ ఇయ్యమని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చిండు అని శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. ఇలా నీతివంతులు లెక్క పోజులు కొడుతున్నావు కదా, దమ్ముంటే దేశం ముంగటికి రా, విచారణ జరిపించు, దమ్ముంటే నిజానిజాలు తేల్చు. ఇదేది చెయ్యడు.
ఒక్కడే మంత్రం తెలుసు వాళ్ళకు, హిందూ ముస్లిం అది తప్ప ఇంకోటి తెలియదు. అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు, ఈ ప్రాంతంలో ఉన్న యువకులు, ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు మన మంచి కోసం, మన సంక్షేమం కోసం, మన బాగు కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవడం, భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. పనులు చేసుకుందాం. ఇవాళ ఒకటే రోజు 125 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసుకున్నాం. మీ నాయకులు చెప్పిన మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా చేసుకుందాం. హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్తకొండ ఆడ వీరభద్రస్వామి గుడి ఉన్నది, దానికి మంచి రోడ్డు కావాలని చెప్పినారు. అది కూడా చేసుకుందాం, తప్పకుండా చేసుకుందాం. అట్లా చాలా పనులున్నాయి, ఇంకా చేసుకోవాల్సినవి, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మతం పేరు మీద మంటలు, కులం పేరు మీద కుంపట్లు, పిచ్చి పిచ్చి మాటలు, ఇది కాదు మనకు కావాల్సింది. ఇది కాదు మనకు కావాల్సింది. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ఒక అమ్మాయి, MGM కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై, మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మా అందరి తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, 4 చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే, ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర మల్లర రాజకీయ విమర్శలు, చిల్లర మల్లర మాటలు, చిచోర పనులు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో. రాజయ్య గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు. తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.